నిర్గమకాండంలోనికి వెళితే 12-13 వచనాన్ని చూస్తే, మీరున్న ఎండ్ల మీద ఏ రక్తము? ఏ రక్తం? యేసు రక్తమా? గొర్రె పిల్ల రక్తము. మీరున్న ఎండ్ల మీద ఆ రక్తము, గొర్రె పిల్ల రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కొట్టు, గట్టి కొట్టు. ఎంత గొప్ప అద్భుతమో చూడండి ప్రియులారా. ఏమండి, ఎంత అద్భుతమో చూడండి. ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు ఒకే స్థలంలో ఉన్నారు. ఐగుప్తీయులు ఐగుప్తు పాపానికి, ఇశ్రాయేలీలు ఏమండి ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రజలు ఏమండి అపవాది సంబంధులు ఒకే ప్రాంతంలో ఉన్నారు, ఒకే రాత్రి ప్రియులారా. వీళ్ళేమో సేవ్ అయ్యారు, వీళ్ళేమో శాపంగా మార్చబడ్డారు. ఎందుకంటే తొలిచూలు పిల్ల మొదలుకొని దాసి ఏమండి తొలిచూలు మొదలుకొని యజమాని తొలిచూలు వరకు, ఫరో యొక్క తొలిచూలు వరకు కూడా ఏమయ్యారంటే రాత్రి శవము లేని ఇల్లు లేదండి. ఘోరంగా ఆ మహాఘోష పుట్టిందట. ప్రతి ఇంటిలో మరణ వాసన. చూడండి ప్రియులారా, కారణం సంహారకుడు ఏం చేశాడు? ఏ ఇంటికి గొర్రెపిల్ల రక్తపు గుర్తులు లేవో ఆ ఇంటిని సంహారకుడు ఏం చేశాడు? చంపేశాడు. కానీ ఏ ఇంటికి గుర్తులు ఉన్నాయో ఆ ఇంటిని సంహారకుడు ఏం చేశాడు? దాటిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనిషి జీవితంలో ఎన్నో పరిస్థితులు దాటుకుంటున్నాం కాబట్టి దేవునికి ఇంకా దగ్గరయ్యే ఆలోచనలు చేయలేకపోతున్నారు. పరిస్థితులు విషమించినప్పుడు ఏమండి చేయి దాటిపోయిన పరిస్థితుల్లో కనీసం కొందరు ఏం చేస్తున్నారంటే దేవునికి అప్పగించుకుంటున్నారు. ఆ విధంగా పట్టబడినటువంటి వారమే నీవు నేను, మనమందరము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలామంది శ్రమల కొలిమిలోనే ఉన్నారు, ఇబ్బందుల కొలిమిలోనే ఉన్నారు. పాపమును విడిచిపెట్టకుండా బాధను అనుభవించేదానికి, ఎంతటి బాధనైనా భరించేదానికి ఆలోచనల మధ్య తడబడుతున్నారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుందనే ఆలోచన రావటం లేదు ప్రియులారా. కానీ ఎప్పుడైతే ఏమని ఫరో యొక్క మొదటి కుమారుడు మొదలుకొని తన దాసుడైన తొలిచూలు బిడ్డ వరకు సంహారకుడు వచ్చి ఏ విధంగా వారిని చంపేశారో అప్పుడు అంటా ఉన్నారు, అయ్యా మేము సచ్చిన వారం అనుకోండి, దయతో మమ్మల్ని సచ్చిన వారం అనుకొని మీరు మమ్మల్ని దాటి వెళ్ళిపోండి. ఫరో ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోండి, అయితే నన్ను దీవించండి. కొట్టు, గట్టి కొట్టు. ఏం చేయాలి? నన్ను దీవించి వెళ్ళండి. తన ప్రజలు ఏమంటున్నారు? మమ్మల్ని దాటి వెళ్ళండి. మోషే చెప్పిన ప్రకారం ప్రియులరా, వారి యొద్ద వెండి బంగారపు వస్తువులను వెలగల వస్త్రాలనట తీసుకోమంటే వారి ఎండ్లలో తెచ్చంట ఐగుప్తీయులకంట ఏమంటే ఇశ్రాయేలీల ఎడల అప్పుడు కలిగిందంటండి కటాక్షము. నా దేవా స్తోత్రం అని చెప్పు గట్టిగా. ఏం కలిగింది? ఐగుప్తీయులకు కటాక్షం కలిగిందంట. మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళు. 29 నుంచి 36 వరకు చదివితే మనకు అసలు ఒక ఎగ్జైటింగ్, అంటే దేవుడు ఇంతగా ఆయన నమ్మిన ప్రజలకు, ఆయన మాట వినిన వారికి దేవుడు ఇలా చేస్తాడా అని చెప్పుకునేటట్లుగా. ఎవరో గురించి చెప్పుకుంటే మనం సంతోషపడటం కాదు, కానీ ఏమండి ప్రతి మనిషిలో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే నన్ను గూర్చి వినేవారు, నా దేవుడి కార్యాలు, నాతో ఉండి చేసిన కార్యాలను గూర్చి వినేవారు ఏమండి గొప్పగా చెప్పుకోవాలి, నా తండ్రిని గణపరచాలని ప్రతి ఒక్క మనిషిలో ఆ థాట్ ఉండాలండి, ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నప్పుడు. ఎందుకంటే ఒకరిని గురించి మనం సంతోషించటం కాదు, అంటే ఏడవమని కాదు నేను చెప్తుంది, ఎప్పుడు అలా వినేదానికే కాదు, ఒకరి గురించి మనం చెప్పుకునే దాని గురి కాదు, అంటే మనల్ని గురించి కూడా చెప్పుకునే విధంగా మనలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని
నా భావన. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, ఎందుకంటే దేవుని సన్నిధిలో గొర్రెపిల్ల రక్తము ఏమండి ఆ రోజు ఇజ్రాయేలీలు వారి ద్వారబంధకాలకు రాసుకున్నారు. ఈరోజు యేసయ్య రక్తము మన గుర్తులుగా ఉండాలండి. ఏమండి మన ఇంటి ద్వారబంధకములు కాదండి, మన గుండెల్లో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా బలి అర్పించేటువంటి మనము, స్తుతించే మనము, దేవుణ్ణి ఆరాధించే మనం, ఆ దినాల్లో అతి పరిశుద్ధ స్థలము బలిపీఠం వద్దకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు మన హృదయమే అతి పరిశుద్ధ స్థలం. అక్కడ దేవుని కొరకు బలిపీఠం కట్టాలి. హృదయపూర్వకమైన అర్పణను మనము అర్పించే విధంగా ఎప్పుడైతే ఉంటామో మన బలిని కోరిన దేవుడు ఏమండి అని అంటారు కదా, నేను బలిని కోరిన వాడను కాదు, ఒకవేళ నువ్వు కోరిన ఎడ్ల నేను ఇస్తా. భక్తుడు అంటాడు, నీకు విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి. కొట్టు చాపట్ల గట్టిగా. కాబట్టి హృదయపూర్వకమైనటువంటి దేవుని సన్నిధిలో యేసయ్య రక్తపు గుర్తులు కలిగి ఉండాలి. ఈరోజు ఎంత ఘోరమైనటువంటి సమాజంలో మనం ఉంటున్నాం ప్రియులారా. చూడండి, సైతాన్ని ఓడించాలన్నా కొన్నిసార్లు అమ్మ గుండెల మీద పడి తొక్కుతుందమ్మా, అమ్మ కుక్కలాగా వచ్చేసి నవ్వులేస్తుందమ్మా నా చెయ్యి అంటారు. పో 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 అన్న పోదు, మాయ మాయ అన్న వాళ్ళకి మాయ లేదు, మాయా లేదు. ఎందుకంటే మనం ఉందే పెద్ద మాయలో. అందుకని వాళ్ళకి ఏం అర్థం కాదు. మన కేకలు పక్కన వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం, కానీ మన మీద వచ్చి తొక్కుతూ ఉంటాయి. కుక్కలాగా మన చెయ్యి కొరికేస్తూ ఉంటుంది. అయితే మనం ఎన్నన్నా పోవు, మనం విడిపించుకోలేమండి. కానీ యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని ఎప్పుడైతే నిద్రలో నీ మనసు ఆత్మ నిన్ను పరితపించే విధంగా ఆయన్ను స్మరణ చేస్తూ ఉంటుందో, యేసయ్య నామర స్మరణ చేసావా, నీ యొద్దకు వచ్చిన సైతాను కానీ వాని శక్తులు కానీ వాడి అధిపతే కానీ వచ్చినా పారిపోతాడు. కొట్టు, అడ్రస్ లేకుండా పోతాడు. హల్లెలూయా. మరి ఆత్మ అలా స్మరించాలంటే ఏమయ్యా, ఆత్మ అయిన దేవుడు ఎవరిలోకి రావాలా? ఎవరిలోనైతే ఉంటారో, ఎవరైతే పరిపూర్ణమైనటువంటి మనసుతో ఆయన్ని ఆరాధిస్తూ కడగబడినటువంటి వారిగా, గొర్రెపిల్ల రక్తంలో కడగబడినటువంటి వారు. ఆ గొర్రెపిల్ల క్రొత్త నిబంధనకి ఎవరు గుర్తని? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి గుర్తుగా ఉంది. కాబట్టి ఆ రక్తపు గుర్తులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నటువంటి సాతాను శక్తులను, వాడి యుక్తులను జయించే అభిషేకాన్ని మనం కలిగి ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండును గాక. అట్టి అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి వచ్చును గాక. అట్టి కృపలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉండును గాక. చెప్పబడిన లేఖన భాగాలు ప్రతివాని వినికిడిలో దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయును గాక.